ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంలో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యుఐఈ, థాయిలాండ్లలో 8 మంది ఉన్నట్లు గుర్తించిన సిట్ అప్పగింత ఒప్పందాల ద్వారా వారిని భారతదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేరగాళ్లు అప్పగింత ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా దేశాలకు విదేశాంగ శాఖ ప్రత్యేక లేఖ రాసింది. సాక్ష్యాల సేకరణ, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో విదేశాల్లో కూడబెట్టిన ఆస్తులు, పెట్టుబడులను స్తంభింపచేయడానికి సిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారు ఏ దేశాల్లో ఉన్నారో గుర్తించారు. ఈ కేసులో నిందితులు, అనుమానితులు మొత్తం 24 మందిని గుర్తించారు. వారిలో సాక్షులు 5గురు పరారీలో ఉన్నారు. మొత్తం మీద 8 మంది విదేశాలకు పారిపోయినట్లు నిర్ధారించుకున్న సిట్ ఇప్పటికే వారిపైన లుకౌట్ నోట్ సర్క్యులర్ జారీ చేశారు. ఏ తేదీల్లో వారు విదేశాలకు పారిపోయారో పూర్తి ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు.